వెస్ట్ సౌత్ ఎనర్జీ కూడా 100% ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ ఇల్లు మనం కట్టుబడి కాడి నుంచే కింద గ్రౌండ్ లెవెల్ నుంచే ప్లాన్ ఇచ్చాము. గ్రౌండ్ లెవెల్ నుంచే మనం చెప్పినట్లుగానే ఇంప్లిమెంటేషన్ చేశారు క్లయింట్. సో ఇక్కడ ఎక్కడ కూడా ఎనర్జీ లెవెల్ అనేది దెబ్బతినలేదు. పర్ఫెక్ట్గా మనం ఏదైతే ప్లాన్ ఇచ్చామో, ఏదైతే చెప్పామో, ఎక్కడైతే ఎంట్రన్స్లు పెట్టమన్నామో, ఎక్కడైతే కిటికీలు పెట్టమన్నామో సేమ్ అదే ప్లేస్లో కిటికీలు పెట్టాడు. చుట్టూ అవుట్లైన్స్ మొత్తం కూడా 9 అంగుళాలు భీములు, 9 అంగుళాల గోడలు వచ్చేసింది. ఎక్కడ కూడా అవుట్లైన్స్లో 4 అంగుళాలు కట్టలేదు. సో అందుకనే దీనివల్ల ఏంటంటే ఈ పిల్లర్ బలం బాగా వచ్చేసింది దీనికి. అవుట్లైన్స్ మొత్తం కూడా సహజంగా ఏం చేస్తారంటే తూర్పులో వచ్చేసి, ఉత్తరంలో వచ్చేసి 4 అంగుళాలు కడతారు సహజంగా. వీళ్ళ అంత కక్కుర్తి పని చేయలేదు. పిల్లరు బిల్డింగ్ స్ట్రాంగ్ ఎనర్జీ కావాలి కాబట్టి చుట్టూ కూడా 9 అంగుళాల గోడలు మెయింటైన్ చేసాం మనం. సో పర్ఫెక్ట్గా ఉంది ఎనర్జీ వాస్తు ఇక్కడ. సో మనం ఏంటంటే ఇల్లు అయిపోయి కంప్లీట్ అయిపోయేంత వరకు, ఇల్లు గృహప్రవేశం అయ్యేంత వరకు వీళ్ళకి సజెషన్స్ ఇస్తానే ఉంటాం. ఎన్నిసార్లు అయినా వస్తాము, ఇల్లు చూస్తాము. ఎన్నిసార్లు అయినా ఎనర్జీ లెవెల్స్ కట్టుబడికి ఎనర్జీ ఎక్కడైనా లోపిస్తుంది అంటే మాత్రం దాన్ని ఇమీడియట్గా చేంజ్ చేసేసి కట్టుబడిలోనే మనం పూర్తి ఫలితాలు వచ్చేటట్టుగా క్లయింట్కి మనం సహకరిస్తాం.